హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ దెయ్యం చెప్పిన నిజం. అవునండి, ఒక దెయ్యం నిజం చెప్పడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడబడ్డాయి. అసలు దెయ్యం ఏ నిజం చెప్పిందో ఆ వ్యక్తి ఎవరో ఈ స్టోరీ మరి నేను చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగంట ఒక ఊర్లో రాజన్న అనే ఒక వారాల అబ్బాయి ఉండేవాడు. వారాల అబ్బాయి అంటే ఇప్పుడంటే ఆ అనాథాశ్రమం ఇవి అవి వచ్చాయి, కానీ ఒకప్పట్లో అనాథాశ్రాలు ఏమి ఉండేవి కాదు. ఒక అనాథకి వాళ్ళు ఒక వారం వీళ్ళని ఒక వారం వాళ్ళని భోజనం పెట్టేవారు. అలా పెడుతూ ఆ అబ్బాయి పెరిగేవాడు. వాళ్ళ అమ్మ నాన్న లేకపోవడం వల్ల ఆ అబ్బాయికి ఊర్లో అందరూ ఏదో పని చెప్తూ ఉండేవారు, అన్నం పెడుతూ ఉండేవారు. అన్నం తినేసాలు పని చేసేసి అతను చదువుకుంటూ ఉండేవాడు. అతని పేరు రాజన్న. ఇలా సాగుతున్న హిమవంతుడనే ఆ ఊర్లో డబ్బున్న అతను ఆ వారం అతని వంతు వచ్చిందనమాట. అతని ఇంట్లో తింటూ ఉండేవాడు. ఇలా సాగుతూ ఉంది ఆ వారం. అతను రాజన్న అలా ఎదుగుతూ పెద్దవాడయ్యాడు. హిమవంతుడి ఇంట్లోని ఒక అందమైన కూతురు ఉంది. ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి రాజాన్ని ఇష్టపడేది. రాజాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉండేది. కానీ హిమవంతుడు చాలా డబ్బున్నవాడు. రాజన్ ఏమో వాళ్ళింట్లో వీళ్ళింట్లో తింటూ చదువుకునే అబ్బాయి. ఒకరోజు ఆ హిమవంతుడి కూతురు సావిత్రి రాజన్నతో ఇలా అన్నది, రాజన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం వివాహం చేసుకుందాము అని చెప్పేసి అనగానే రాజన్న భయపడ్డాడు. నేనేమో పేదవాన్ని, రూపాయి ఆస్తి లేదు, ఏదో చదువుకుంటున్నాను, వాళ్ళు వీళ్ళు అన్నం పెట్టడం వల్ల వాళ్ళు పని చేస్తూ చదువుకుంటున్నాను, నిన్ను నేను ఎలా వివాహం చేసుకోగలను సావిత్రి అని చెప్పేసి తిరస్కరించాడు రాజన్న. కానీ రాజన్న మీద సావిత్రికి ప్రేమ చావలేదు. అలాగా చాలా రోజులు ఎదురు చూస్తుంది, ఎప్పటికైనా మనసు మారుతుందేమో అని చెప్పేసి ప్రతిరోజు రాజన్నని అడుగుతూ ఉండేది. అలా అడుగుతూ ఉండడం వల్ల తను చాలా మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది. కానీ ఆ ఆస్తిపాస్తులు అంతస్తులు వ్యత్యాసం ఉన్న అమ్మాయి చాలా మంచిది. తనంటే రాజన్నకు కూడా ప్రేమ ఏర్పడింది. తన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అలా రాజన్న అలా ప్రేమిస్తూనే ఎవరికి తెలియకుండా తన చదువు ముగించుకొని ఒక రాజాస్థానంలోని ఉద్యోగం పొందాడు. పొంది తన్ని సావిత్రిని వివాహం చేసుకుందామని అడిగాడు. అడిగితే హిమవంతుడు, నీకు నాకు ఆస్తిలో వ్యత్యాసం ఉంది, నువ్వెక్కడా నేనెక్కడా, నువ్వు ఏదో చదువుకుని ఏదో ఉద్యోగం చేసినంత మాత్రాన నా కూతుర్ని నీకు ఇవ్వలేను, నీ కులం ఏంటో నీ గోత్రం ఏంటో తెలీదు, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో కూడా తెలీదు, సారీ బాబు, అదే నన్ను క్షమించి బాబు, నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేయడం లేను, నా కూతురికి వేరే సంబంధం చేస్తాను అని అనగానే రాజన్న ఇంకేం చేయాలో తెలియక తిరుగు ప్రయాణం అయ్యి తను రాజాస్థానికి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. కానీ సావిత్రి రాజన్ అంటే పంచ ప్రాణాలు, తను లేకుండా ఒక క్షణం కూడా ఉండదు. వాళ్ళ అమ్మా నాన్నలు హిమవంతుడు వాళ్ళను ఎన్నో సంబంధాలు చూశారు వచ్చాయి, అన్ని తనకి ఇష్టం లేదు, అన్ని తిరగొట్టేసింది. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి. ఇలాగా సావిత్రి ప్రేమ విషయం తెలిసి కొన్ని, సావిత్రి ఇష్టం లేదని కొన్ని చెడగొట్టి అలా సంబంధాలన్నీ చెడగొడుతుంది. ఒక రోజు హిమవంతుడు ఆలోచించాడు. ఏమే అలా అవని పిలిచి, ఏమే మనం రాజన్నను వద్దన్నాం, కానీ వచ్చిన సంబంధాలన్నీ పోతున్నాయి. ప్రతి ఒక్కరికి సావిత్రి రాజన్న ప్రేమించుకున్నారని తెలిసిపోయింది. ఇప్పుడు అమ్మాయికి సంబంధం లేదు. రాజన్న కులహీనుడో ఆస్తిపాస్తుడో ఉన్నాయో తెలియదు, కానీ రాజన్న చాలా మంచి మనిషి, మంచి అబ్బాయి కూడా. మన అమ్మాయిని కళ్ళలో పెట్టుకొని చూడగలడు. సరే, ఏదైతే అదే అయ్యింది, మన అమ్మాయిని రాజన్నకి ఇచ్చికే వివాహం చేద్దామని చెప్పేసి అన్నాడనమాట హిమవంతుడు. అనగానే సరేనయ్యా, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి హిమవంతుడు రాజాస్థానం దగ్గరికి వెళ్ళి రాజన్న గురించి అడగ్గా, రాజన్న ఎప్పుడో చచ్చిపోయాడు యుద్ధంలో అని చెప్పేసి అక్కడ అంటారు. ఆ వార్త తీసుకొచ్చి అలా ఆడుతూ చెప్తే వెంటనే సావిత్రి వినేసి ఇంకా తన మనస్తాపానికి గురయ్యింది. రాజన్న లేని జీవితం నాకొద్దు, రాజన్నతోటే నా జీవితం, రాజన్న ఈ భూమి మీద లేనప్పుడు నేనెందుకు అని చెప్పేసి ఒక రోజు అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయి చాలా దూరం నడిచి ఒక పెద్ద సముద్రం, అది పెద్ద నది ఉంది. ఆ నదిలో దూకి చచ్చిపోదామని దూకుతుంది. కానీ దూకలేకపోతుంది, ఎవరో వెనక నుంచి లాగుతున్నట్టు. రెండోసారి దూకపోయింది, ఎవరో లాగారు. ఇక్కడ ఎవరు చూస్తే లేరు. ఎవరు మీరు నన్ను ఆపుతున్నారు అంటే ఏ మాట ఏమీ లేదు. మళ్ళీ దూకపోతుంటే మళ్ళీ లాగారు. గట్టిగా సావిత్రి అరిచింది, ఎవరు మీరు, ఎవరు ఎందుకు ఆపుతున్నారు, నా రాజన్న లేని ఈ భూమి మీద నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను అని చెప్పేసి దూకపోతుంటే ఆ పక్క నుంచే ఎట్ల బళ్ళ మీద ఒక అతను వస్తుంటే, ఆ ఊరు అతను, ఆ పాపన్న అతని పేరు, పాపన్న వచ్చి, అమ్మాయి ఎవరమ్మ నువ్వు, ఏంటి అలా అరుస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనగానే, ఇలా నేను చచ్చిపోదామని ఈ నదిలో దూకపోతుంటే ఎవరో నన్ను వచ్చి ఆపుతున్నారండి అని చెప్పేసి అనగానే, అమ్మ నువ్వు వయసు చూస్తే చిన్నపిల్లవి, నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, నా చెల్లి లాంటి దానివి, అలాంటి అగాధ్యం చేసుకోక తల్లి అని చెప్పేసి మంచి మాట్లాడి కొద్ది రోజులు మా ఇంట్లో ఉండేది, కానీ తర్వాత నువ్వు ఏదో చేసుకుంది కానీ అని చెప్పేసి వెనకాల తీసుకొని బయలుదేరితే ఆ మధ్యలో అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అయిపోతే ఎక్కడో దూరంగా ఒక ఇల్లు కనబడుతుంది.
అక్కడ ఎవరో మనుషుల సంచారం లేనట్టుంది, పోనీలే లేకపోయినా ఉన్న ఈ రాత్రికి అక్కడ తలదాచుకుందాము. సరేనా సావిత్రి అనగానే, సరే అన్న, నీ ఇష్టమే నా ఇష్టం, చావుకే వెనకాడను నేను, ఎక్కడికైనా వస్తాను అని చెప్పేశాను. అనగానే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే అటుగా బాటసారి, ఆగండి ఆగండి ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఇంట్లో పెద్ద దెయ్యం ఉంది, మీరు అక్కడ గాని ఉన్నారా పిక్కొని తినేస్తుంది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు, ఈ రాత్రికి అక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా ముందుకు వెళ్ళిపోండి అని అంటే, గోపన్న, అమ్మ సావిత్రి వెళ్ళిపోదామా ముందుకి, ఇక్కడే పడుకుందాం అంటే, వద్దన్నా, ఇక్కడే పడుకుందాం, ఏ దెయ్యం వచ్చి పీక్కి తినేసినా నాకేం పర్వాలేదు, నా జీవితం మీదే విరక్తి కలిగింది అని అనగాన, గోపన్న, నాకేం భయం లేదమ్మా, దెయ్యం గియ్యం నన్నేం చేస్తుంది, ఎవరికైనా అపకారం చేస్తే దెయ్యం గియ్యం నన్ను చంపుతుంది, నేను ఎవరికి అపకారం చేయలేదు అనేసి గోపన్న, సావిత్రి ఆ ఇంట్లో పడుకున్నారు. గోపన్న కాదు, పాపన్న, సావిత్రి ఆ ఇంట్లో పడుకున్నారు. పడుకుంటే వెంటనే ఒక పెద్ద వెలుగొచ్చింది, నిజంగానే దెయ్యం వచ్చేసరికి ఈ సావిత్రి గోపన్న చూసి కివ్వుమని అరిశారు. ఎవరు నువ్వు అని అనగానే, నా పేరు గోవిందుడు, నేను ఈ ఇంటి యజమాని, నాకు ఉన్నది ఒకగానొక మనవడు, ఆ మనవడు ఎక్కడున్నాడో తెలియదు, నా ఆస్తి అంతా నా కొడుకు పాడు చేస్తున్నాడు అని చెప్పేసి బంగారం రూపంలోని వెండి రూపంలో మార్చి ఈ ఇంట్లోని కప్పెట్టాను. ఈ ఇంటికి ఎవరో రాకూడదని దెయ్యాన్నయి నేను కాపలా కాస్తున్నాను. నా మనవడికి ఈ నిధి నిక్షేపాలు దక్కాలని ఇంట్లోకి ఎవరో రాకూడదని ఈ కాపలా కాస్తున్నాను. మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళగా ఉన్నారు. ఈ అమ్మాయే మా మనవడు ప్రేమించుకున్నారు. నా మనవడు ఎక్కడున్నాడో ఆ చెప్తాను, జాడ చెప్తాను, వెళ్ళి తీసుకొచ్చి నా మనవడికి ఈ అమ్మాయికి వివాహం చేసి ఈ బంగారాన్ని తనకి దక్కేలా చెయ్యి బాబు అని చెప్పేసి పాపన్న అనగా, వెంటనే ఆ దెయ్యం అడిగింది. అడగగానే పాపన్న, అవునా, అయితే వెతకబోయే తీగ కాలికే తగిలినట్టు, అయితే ఇతను ఇదే ఈ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి ఎవరు అనగానే, రాజన్న చచ్చిపోయాడు, తను లేడనే నేను చనిపోతున్నానని చెప్పేసి సావిత్రి అనగా, ఆ దెయ్యం లేదు లేదు, నా మనవడు చనిపోలేదు, పలానా ప్లేస్ లో ఉన్నాడు, వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి అనగానే ఆ పాపన్న బయలుదేరాడు. వెళ్ళగానే రాజాస్థానంలోకి వెళ్ళగానే నిజంగానే ఉంటాడు. అప్పటికే జబ్బు చేయడం వల్ల తన మంచానికే పరిమితం అయిపోయి, సావిత్రి మీద బెంగతో జబ్బు చేసి మంచానికి పరిమితం అయిపోతే అందరూ రాజన్న చనిపోయాడు చనిపోయాడు అని అనుకున్నారు. కానీ కొద్ది రోజులకు కోలుకున్నాడు అనమాట. కోలుకోగానే, నీ తాతగారు ఇలాగా నీ కోసం ఇలా దాచారు, నీ కోసం ఎదురు చూస్తున్నారు, అంతేకాదు నువ్వు ప్రేమించిన అమ్మాయి సావిత్రి అక్కడే ఉంది అని చెప్పేసి పాపన్న తీసుకెళ్ళి ఆ తాతగారిని చెప్పగా జరిగిందంతా చెప్పి, నాయన, నీకోసమే నా ఆత్మ ఇక్కడే తిరుగుతుంది, నా కొడుకు చెడు వ్యసనాలకి బానిసయ్యి ఆస్తి అంతా కరగదీసేస్తుంటే ఆ ఆస్తిని ఎలా కాపాడాలో తెలియక మొత్తం అమ్మేసి బంగారం వెండి రూపంలో మార్చి ఇంటి అన్నింటిలో కప్పెట్టాను. అది నీకు చందాలైంది నాయన. మీ అమ్మ నాన్న చచ్చిపోయాక నువ్వు అనాథవైపోయావు, నిన్ను చూస్తూనే నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను తండ్రి, అందుకే నీకు దక్కాలని నేను ఇదంతా చేశాను. నువ్వు ఈ అమ్మాయిని వివాహం చేసుకొని ఈ ఇంట్లో సంతోషంగా ఎప్పట్లాగే ఇల్లు కలకల ఆడాలని ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నాను. ఈ పాపన్న వల్ల ఇన్నేళ్ళకి నా కళ నిజమైంది నాయన. నువ్వు సావిత్రిని వివాహం ఆడి నువ్వు ఇంట్లో ఉండు నాయన అనగానే, వెంటనే రాజన్న సంతోషించి సావిత్రిని వివాహం ఆడి ఆ ఇల్లుని బాగు చేయించి తను ఆ ఇంట్లో సుఖ సంతోషాలతోటి ఉండడం మొదలుపెట్టారు. ఇదే దెయ్యం చెప్పిన నిజం.